విచారించినటువంటి పరిస్థితి. మొత్తం 120 మందిని కూడా ఇప్పటికీ పూర్తిగా విచారించారు. విచారించిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా ఎలాంటి క్లూ జరగకపోవడంతో ఆ పోలీసులకు కొంచెం సవాల్ కేసుగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. 5 రోజులు జరుగుతున్నా కూడా ఇంతవరకు క్లూ రాకపోవడంతో కూడా వాళ్ళు కూడా తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇప్పుడు రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి దొరికితే మాత్రం ఈ కేసు మాత్రం మొత్తం కూడా పూర్తి అయ్యేట అవుతుంది. అంటే ఈ రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి హత్య చేశాడు, సుపారీగా కిల్లర్ గా, ప్రొఫెషనల్ కిల్లర్ గా అతనే హత్య చేశాడని పోలీసులు మాత్రం పూర్తిగా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అతన్ని మొత్తం కూడా అతని దొరికించుకోవడానికి మాత్రమే గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అన్ని సిసి ఫుటేజ్ చెక్ చేస్తున్నారు, సెల్ టవర్ ఆధారం కూడా చెక్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇటు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎవరెవరితోటి మీకు సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి లావాదేవీలు ఉన్నాయి, ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ అది మామూలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నారు కాబట్టి ఎవరికైనా ఆ లావాదేవీలు ఉన్నాయా, రిజిస్ట్రేషన్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, డబ్బుల విషయంలో ఉన్నాయి కూడా పూర్తిగా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటు గతంలో రూపారెడ్డి ఈ రాజేందర్ రెడ్డి మొదట్లో కూడా మొదట్లో హత్య జరిగిన తర్వాత కూడా ఇది దొంగలు కాదు, దొంగలు ఎవరు కూడా ఇక్కడ పడలేదు, దొంగల పని కాదని కూడా పోలీసులు వచ్చిన తర్వాత ఇంట్లో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు, అదేవిధంగా పైసలు పోలేదు అని చెప్పారు. తర్వాత మాత్రం ఆ తర్వాత ₹1,00,000 వరకు క్యాష్ పోయిందని కూడా చెప్పినట్టు. అప్పుడు చెప్పని వ్యక్తి ఇప్పుడు చెప్పడానికి కూడా పోలీసులకు కొంచెం అనుమానం వచ్చి రాజేందర్ రెడ్డి కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎట్లా జరిగింది అనేది విచారిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఇదొకటే కోణం. ఇప్పుడు పోలీసులు మాత్రము దొంగతనానికి సంబంధించిన వ్యక్తులను పక్కన పెట్టేశారు, అది కాదని వాళ్ళకు ప్రధాన నిర్ధారణకు వచ్చిన తర్వాత మొత్తం దీనికి సంబంధించి కూడా ఇది హత్య జరిగింది, ఇది సుపారీ గ్యాంగు, ఎవరు సుపారీ ఇచ్చారు, ఎవరు హత్య చేయించారు అనే దాని మీద పూర్తిగా ఆ కోణంలో కూడా దర్యాప్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికీ ఫోన్లు సీజ్ చేయడం, అదేవిధంగా ల్యాప్టాప్లు చెక్ చేయడం మొత్తం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీసులు మాత్రం ఒక క్లారిటీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూడా రెడ్ కలర్ షర్ట్ కు సంబంధించిన వ్యక్తి ముఖ్య నిందితుడిగా భావిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అతను మాత్రం ఇప్పటి వరకు కూడా ఇచ్చడం వరకు కూడా పోలీసులకు మాత్రం దొరకలేని పరిస్థితి కనపడుతుంది. అతనిపై కూడా గాలింపు చర్య చేస్తున్నారు. ఇది మొత్తం కూడా మరికొద్ది గంటల్లోనూ ఒక క్లారిటీ వచ్చే అవకాశంగా పోలీసులు ఉన్నాయని కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. బహుశా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ మొత్తం ఈ రూపారెడ్డి హత్య జరిగింది, హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది కూడా ఒక పూర్తిగా క్లారిటీ వచ్చేదానికి మొత్తం కూడా అన్ని అవకాశాలు ఉన్నట్టు కూడా కనపడుతుంది. అదే మనం తినటి కూడా మనం అదే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తం కూడా ఎక్కడ కూడా క్లూ దొరకట్లేదు. అంటే ప్రొఫెషనల్ కిల్లర్ అతను చేసిన హత్య మాత్రము చాలా దొంగతనానికి వచ్చిన వాళ్ళు వస్తే మాత్రం ఏదైనా వచ్చేసి సరే ఎదురు మారితే మాత్రము నరకడము లేకపోతే మెడ నరకడము వేసేసి ఆ క్యాష్ డబ్బులు తీసుకుని వెళ్తారు. కానీ ఇది అట్లా కాకుండా కూడా 27 కత్తిపోట్లతో విచక్షణ రక్షణ భారీగా ఇది ఒక కక్షపూరితంగానే కావాలని చేసినట్టుగా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాబట్టి దానిలో భాగంగా కూడా పూర్తిగా దర్యాప్తు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అన్ని ఇప్పటికీ 100-120 సీసీ కెమెరాలను కూడా పూర్తిగా విశ్లేషించారు. మొత్తం పోలీసులు మొత్తం 6 బృందాలను ఏర్పాటు చేశారు. 3 బృందాలతో పాటు మరొక 3 బృందాలను కూడా ఎక్స్ట్రా చేసుకొని మొత్తం కూడా 6 బృందాలను ఏర్పాటు చేసుకొని ఇప్పుడు 6 బృందాలు మొత్తం కూడా రెడ్ షర్ట్ కు సంబంధించిన ఆ వ్యక్తి ఆచూకీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉన్నాడు అనేది మొత్తం పూర్తిగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రెడ్ షర్ట్ వ్యక్తి ఒకవేళ అందుబాటులోకి వచ్చి దొరికితే మాత్రము ఈ హత్య ఎట్లా జరిగింది అనేది మాత్రం ఒక క్లారిటీకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతున్నారు. దీనికి పూర్తిగా మేము కొద్ది గంటల్లోనే కూడా దీనికి స్పష్టి పలుకుతామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది నాకు. రైట్. థ్యాంక్ యూ అచ్యుత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో రూపారెడ్డి భర్త ముందు ఎందుకు ఈ విషయాన్ని దాచాడు అండ్ రెండోసారి రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డిని ఎందుకు విచారించాల్సి వచ్చింది అండ్ ఆ రెడ్ షర్ట్ పర్సన్ ఎవరు అనేది ఇప్పుడు పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక కీలక విషయం, మొదటి నుంచి ఈ హత్య జరిగిన విధానం చూస్తే ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్స్ చేసింది. ప్రొఫెషనల్స్ అంటే లైక్ సుపారీ గ్యాంగ్స్ చేసిందిగానే భావిస్తున్నారు అని మనం చెప్తూ వస్తున్నాం. ఈ కేసులో బయటపడుతున్న విషయాలు కూడా అలాగే ఉన్నాయి. మరొకసారి మనం చూస్తే ఆ టైంకి రూపారెడ్డి మాత్రమే ఇంట్లో ఉంటుందని ముందే అతను గమనించాడా అంటే అవును అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. మరోవైపు సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రాపర్గా చెక్ చేసుకున్నాడు. అండ్ రెండోది ఎటువైపు నుంచి రావచ్చు, ఎటువైపు నుంచి వెళ్ళొచ్చు అనేది ప్రాపర్గా అతను ముందుగానే నోటీస్ చేసుకున్నాడు. అంటే రెక్కీ నిర్వహించాడు ఆ ఇంటి దగ్గర.
అండ్ మరొకటి కారులో వచ్చి వెళ్ళాడని చెప్తున్నారు. సాధారణ వ్యక్తులు ఏదో నార్మల్ దొంగలు కారులో వచ్చి దొంగతనం చేసిపోయే పని ఉండదు, అవకాశం ఉండదు. మరొకటి నిజంగా దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు ఏదో ఒకటో రెండో స్ట్రోక్స్ ఉండొచ్చు, మేబీ కత్తితో అవ్వచ్చు, రాడ్తో అవ్వచ్చు, ఏది దొరికితే అది తీసుకొని వాళ్ళ మీద దాడి చేస్తారు. స్పృహ పడిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ 27 టైమ్స్ స్టాబ్ చేశారు అంటే అంత బ్రూటల్గా చేశారు అంటే ఇంటెన్షనల్గా చేశారు అనేది కనిపిస్తుంది. మరొక కీలకమైన విషయం ఏంటంటే, సరే ఆ ఇంటి చుట్టూ కెమెరాస్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది వెతుక్కోవడం మేబీ ఆ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళకి కొంతమంది చేయొచ్చేమో, దొంగలు కొంతమంది అలాంటివి చేయొచ్చేమో. కానీ అసలు ఆ చుట్టుపక్కల ఉన్న కెమెరాస్ కూడా దొరకకుండా పారిపోయారు. ఇప్పుడు పోలీసులకే ఇంత పెద్ద ఛాలెంజ్ విసిరారు అంటే దే మస్ట్ బి ప్రొఫెషనల్స్. మరోవైపు రూపారెడ్డి భర్తను ఎందుకు విచారిస్తున్నారు అంటే, ఎందుకంటే 120 మందిని విచారించిన తర్వాత కూడా సరైన సమాధానం దొరకలేదు. ఖచ్చితంగా క్లోజ్ సర్కిల్స్లో మాత్రం ఈ సమాధానం దొరుకుతుందని అనుకున్నారు. అండ్ వచ్చిన అనుమానాలకి రూపారెడ్డి భర్త దగ్గర మాత్రమే కొంత సమాచారం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు రూపారెడ్డి భర్తను కూడా విచారిస్తున్నారు. ఇది రెండోసారి విచారించడం. అండ్ అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ సీజ్ చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ సీజ్ చేశారు. అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్లో అతనికి తెలియకుండా సమాచారం ఉండదు. ముందుగా ఖచ్చితంగా అడుగుతారు, వాట్ ఈజ్ వాట్ అనేది, మాకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి, దీనికి ఏంటి సమాచారం ఎలా ఉంది అనేది అడుగుతారు. కానీ అడిగిన తర్వాత కూడా రెండోసారి విచారణలో అతని ఫోన్ అండ్ ల్యాప్టాప్ తీసుకున్నారు అంటే ఇంకేదో సమాచారం వాటిల్లో ఉందని గమనించాలి ఖచ్చితంగా. సో ఇలా కేసు అతి దగ్గరికి వచ్చినట్లుగా కనపడుతుంది. అచ్యుత్ చెప్పినట్లుగా రేపటికి ఈ కేసులో క్లారిటీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ యాజ్ పర్ సమ్ సోర్సెస్ మనకున్నటువంటి సమాచారం ప్రకారం పోలీసులకి ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ వచ్చింది. దే ఆర్ ట్రైయింగ్ టు గ్యాదర్ సమ్ ఎవిడెన్స్. ఎందుకంటే కేవలం బ్లైండ్గా వాళ్ళు గెస్ చేసి ఇదిగో ఇలా జరుగుండొచ్చని ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సరిపోదు. దే నీడ్ టు ప్రూవ్ ఎవ్రీథింగ్ టు ద కోర్ట్. ఖచ్చితంగా కోర్టు ముందు ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి దే ఆర్ ట్రైయింగ్ టు గ్యాదర్ సమ్ ఇన్ఫర్మేషన్. యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్ దే సీజ్డ్ హిస్ ఫోన్ అండ్ ల్యాప్టాప్. దట్ మీన్స్ దెర్ ఈజ్ సంథింగ్ ఇన్ దట్ ల్యాప్టాప్ ఆర్ ఇన్ దట్ ఫోన్. పోలీసులు అలా భావిస్తున్నారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ దే ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్. ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. అండ్ ద వెరీ బిగ్ క్వశ్చన్ నౌ ఈస్ who is that red shirt person? And it seems very much professional. సుపారీ గ్యాంగ్స్ చేసే విధానమే కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా బ్రూటల్గా చేస్తారు, డబ్బులకి తీసుకొని ఇలా చేసేవాళ్ళు. ఎందుకంటే దే నీడ్ టు రీఅష్యూర్ అండ్ దే నీడ్ టు కన్ఫర్మ్ దట్ ఆ పర్సన్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆ పర్సన్ ఇక లేరు అని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అందుకే అన్నిసార్లు కత్తిపోట్లు పొడిచారా అంటే ఏ రకంగానూ బ్రతికి బయటపడే అవకాశం లేకుండా. ఆల్రెడీ సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలుసు. కారులో వచ్చి వెళ్ళారని చెప్పి అంటున్నారు. మోర్ ఆఫ్ ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాస్లో కూడా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రికార్డ్ అవ్వలేదు. సో దట్ మీన్స్ దే ఆర్ వెల్ అవేర్ ఆఫ్ సరౌండింగ్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఏదైనా సరే. సో ఇట్స్ వెరీ క్లియర్. ఆల్ పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు డూ నౌ ఈజ్ ఇప్పుడు ఈ కేసులో ఒక ఆధారాన్ని గ్యాదర్ చేసే పని. బికాస్ దే ఆల్రెడీ హ్యాడ్ సమ్ కన్ఫర్మేషన్ అబౌట్ దిస్. సో ఇప్పుడు వాళ్ళకి కావాల్సిందల్లా ఒక ప్రాపర్ ఎవిడెన్స్ కోర్టు ముందు ఉంచడానికి, కోర్టు ముందు కన్విన్స్ చేయడానికి కోర్టుని. సో ఇప్పుడు అదే జరుగుతున్నట్లుగా కనపడుతుంది. సో మీకేమనిపిస్తుంది వ్యూవర్స్, మీ అభిప్రాయం ఏంటి అంశానికి సంబంధించి? కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఐ లైక్ టు రీడ్ దోస్ కామెంట్స్. లక్ష్మి కామెంట్ చేస్తున్నారు, రూపా హస్బెండ్కి తెలియకుండా ఏమీ జరగదు, అతని ఫోన్లో మినిమం 1 వీక్ నుంచి అని కామెంట్ చేస్తున్నారు. అంటే అతనికి తెలిసి ఉండాలి, అతని లాస్ట్ 1 వీక్ డేటాని పరిశీలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం అయి ఉండొచ్చు. అక్షతారెడ్డి కామెంట్ చేస్తున్నారు, హస్బెండ్ హ్యాండ్ ఈజ్ దేర్, దట్ ఈజ్ వై ఈజ్ హైడింగ్ ఫ్రమ్ మీడియా. అంటే అతను మీడియా నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు, అతని హ్యాండ్ ఉండొచ్చు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆల్రెడీ కృష్ణ ఈజ్ కామెంటింగ్, రెడ్డీస్ ఈ మధ్య ఎందుకు చేస్తున్నారు ఇలా అంట. వై డస్ ఇట్ మ్యాటర్? అది రెడ్డీస్ మాత్రమే చేస్తున్నారని అలాంటి అభిప్రాయం ఎందుకు వచ్చిందో, అంటే మేబీ గతంలో విజయారెడ్డి, ఇప్పుడు రూపారెడ్డి ఇలా జరుగుతుండడం వలన ఇలాంటి అభిప్రాయం మీకు రావడానికి కారణం ఐ డోంట్ నో. బట్ ఎవరి అభిప్రాయం వాళ్ళది. రూపారెడ్డి హత్య వెనుక భర్త హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అని ఆర్టీవీ అడిగిన ప్రశ్నకి ఇట్ ఈస్ జస్ట్ ఎ పోల్.
ఇది కేవలం పోల్ మాత్రమే, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే ఉద్దేశం మాత్రమే, నాట్ టు ఇన్ఫ్లుయెన్స్ ఎనీథింగ్. ఇప్పుడు ఈ కేసు విచారణ మీద ప్రభావం చూపించే ఏ విధమైన ఉద్దేశం మాకు లేదు. రూపారెడ్డి హత్య వెనక భర్త హస్తం ఉందని మీరు భావిస్తున్నారా అని, ఎందుకంటే చాలామంది ఈ అభిప్రాయాన్ని చెప్తున్నారు కాబట్టి మేము అడుగుతున్నాం. సో ప్రజలు ఏమనుకుంటున్నారని తెలుసుకోవడం కోసం ఎస్ అంటూ 85% చెప్తున్నారు, నో అని 15% చెప్తున్నారు. అంటే ఎక్కువ శాతం మంది రూపారెడ్డి భర్త హస్తం ఉందనో లేదంటే అతనికి తెలిసి ఉండొచ్చనో అని చెప్తున్నారు. మేము ఇప్పుడు ఈ పోల్ ద్వారా మేమేమి చెప్పడానికి ట్రై చేయడం లేదు ఇలాగే జరిగింది అని. కేవలం ఈ కేసుని ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా ఫాలో అవుతున్నారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ పోల్. సో ఎస్ అని 84%, నో అని 16% చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వ్యూస్ మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయాలు ఏంటి ఈ డీటెయిల్స్ విన్న తర్వాత? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో.